చరిత్రలో కలిసిపోయే నాయకులు చాలా మంది ఉంటారు. కానీ చరిత్ర సృష్టించే నాయకులు కొందరే ఉంటారు. అలాంటి కొందరిలో అగ్రగణ్యుడు నారా చంద్రబాబు నాయుడు. నారా అంటే కేవలం ఇంటి పేరు కాదు. నా అంటే నాయకత్వం, రా అంటే రాజనీతిజ్ఞత. నేటి కోసం శ్రమించడం, రేపటి కోసం స్వప్నించడం, భావి తరాలకు బంగారు భవిష్యత్తును అందించడంలో బాబు గారి తర్వాతే ఎవరైనా. నాయకుడిగా ఆయన అధిరోహించని శిఖరం లేదు. రాజనీతిజ్ఞతలో ఆయనను మించిన నాయకుడు లేడు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. పుట్టింది చిన్న రైతు కుటుంబంలోనే అయినా పెద్ద కలలు కంటూనే పెరిగారు. వాటిని నిజం చేసేందుకు నిత్యం పరిశ్రమించారు. 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తిరుగులేని శక్తిగా అవతరించింది. అభివృద్ధి లక్ష్యంగా పరిపాలనను పరుగులు పెట్టించారు చంద్రబాబు. ఆ సమయంలో రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, కేంద్ర రాజకీయాలను శాసించే స్థాయిగా ఆయన ఎదిగారు. దేశ రాజకీయాల్లో తనకున్న పలుకుబడితో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిల్ గేట్స్ ను కలిసి ఆంధ్రప్రదేశ్ లో మైక్రోసాఫ్ట్ ఏర్పాటుకు ఒప్పించారు. హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ను ప్రధాని వాజ్పేయి చేతుల మీదుగా చంద్రబాబు ప్రారంభం చేయించడం అంతర్జాతీయంగా సంచలనమైంది. పచ్చదనం, పరిశుభ్రత, సహాయక సంఘాల ఏర్పాటు, రైతు బజార్ల ప్రారంభోత్సవం, దీపం పథకం ద్వారా 10 లక్షల గ్యాస్ కనెక్షన్ల వంటి విప్లవాత్మక కార్యక్రమాలను అమలు చేశారు. అంతేకాదు హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకమైన మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్, జీనోమ్ వ్యాలీ, ఐఎస్బీలను ఏర్పాటు చేయించారు. కేవలం 4 ఏళ్ల కాలంలోనే ముఖ్యమంత్రిగా తన సమర్థతను ప్రజలకు తెలిసేలా చేశారు. ఫలితంగా 1999 ఎన్నికల్లో రెండవసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారం చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషికి గాను సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్ 1999, ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం వంటి ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ కు ఒక రూట్ మ్యాప్ ఇచ్చింది. శంషాబాద్ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం తెచ్చింది కూడా చంద్రబాబే. విజన్ 2020 అంటూ 20 ఏళ్ల ముందే ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల్లో అనుభవిస్తున్న ప్రతి అవకాశానికి, అభివృద్ధికి రూపునిచ్చారు. ప్రజలకు ప్రశాంతమైన జీవనాన్ని అందించేందుకు రౌడీయిజం, నక్సలిజం వంటి వాటిపై ఉక్కుపాదం మోపారు. ఇది సహించిన అరాచక శక్తులు 2003 అక్టోబర్ 1న తిరుపతి బ్రహ్మోత్సవాలకు వెళ్తున్న ఆయన కాన్వాయ్ పై అలిపిరి వద్ద క్లేమోర్ మైన్లు పేల్చి హత్యాయత్నం చేశారు. వెంకన్న దయతో అంతటి ఘోరం నుండి చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు చంద్రబాబు. 2004లో పార్టీ పరాజయాన్ని పొంది ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పటికీ ప్రజల క్షేమాన్ని ఆయన మర్చిపోలేదు. బాబ్లీ ప్రాజెక్టు రూపంలో తెలుగు రైతులకు అన్యాయం జరుగుతుంటే ఒంటరిగా సరిహద్దులు దాటి మరీ పోరాడారు. తెలుగు ప్రజల కోసం తన జీవితంలో తొలిసారి జైలుకు వెళ్లారు చంద్రబాబు. ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం అక్టోబర్ 2, 2012 నుండి ఏప్రిల్ 27, 2013 వరకు వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్ర చేపట్టి 63 సంవత్సరాల వయసులో 208 రోజుల పాటు 2817 కిలోమీటర్ల దూరం నడిచారు చంద్రబాబు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో రాజధాని కూడా లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. నవ్యాంధ్రను తీర్చిదిద్దే బాధ్యతను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 200 ఉండే పెన్షన్ ను 2,000 చేశారు. చారిత్రాత్మక రైతు రుణమాఫీని అమలు చేశారు. రాజధాని లేని నవ్యాంధ్రకు ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించడానికి భూసేకరణ చేపట్టారు. చంద్రబాబుపై నమ్మకంతో ఆయన అడగ్గానే రాజధాని కోసం 33,000 ఎకరాలను అమరావతి రైతులు సంతోషంగా ఇచ్చారు. శరవేగంతో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణాలు పూర్తి చేశారు. కియా, హీరో, సెల్కాన్ వంటి ఎన్నో కంపెనీలు ఏపీకి క్యూ కట్టాయి. కేవలం ఏడాది కాలంలోనే పట్టిసీమ ఎత్తిపోతలను పూర్తి చేసి అరుదైన రికార్డు సృష్టించారు. కృష్ణా, గోదావరి నదుల పవిత్ర సంగమాన్ని సుసాధ్యం చేశారు. పోలవరాన్ని పరుగులు పెట్టించి 71% పనులు పూర్తి చేశారు. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని ఆనందపడేలోపే అరాచక శక్తుల చేతిలోకి అధికారం వెళ్లింది. అబద్ధపు హామీల మాయలో పడి ప్రజలు ఒక అవినీతి పరుడికి పట్టం కట్టారు. ఫలితంగా రాజధాని నిర్మాణం ఆగిపోయింది. నియంత విధానాలతో రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కిపోయింది. ఖజానా ఖాళీ అయింది. కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. ఇవన్నీ గమనిస్తున్న రాష్ట్ర ప్రజలు అవకాశం కోసం ఎదురు చూశారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. వృద్ధులకు పెన్షన్ 4,000 అయింది. గుంతల రోడ్లకు మహర్దశ పట్టింది. మెగా డిఎస్సికి ముందడుగు పడింది. ప్రైవేటు పరమైపోతుందనుకున్న స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కేంద్రం 1,000 కోట్ల నిధులు మంజూరు చేసింది. అమరావతికి కొత్త రైల్వే లైన్లు మంజూరయ్యాయి. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అందుతున్నాయి. శూన్యంలోనూ అవకాశాలు సృష్టించడం చంద్రబాబు నాయుడు గొప్పతనం. ఆయన 2020 విజన్ ఫలాలు తెలుగు ప్రజలు కల్లారా చూశారు. హైదరాబాద్ మనకు లేకపోయినా హైదరాబాద్ ను తలదన్నే నగరాన్ని చంద్రబాబు మళ్లీ నిర్మించగలరన్న నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. కష్టమైనా నష్టమైనా
పరిపాలనైనా పోరాటమైనా ఆయనెప్పుడూ ప్రజల పక్షమే. ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్ తరాలకు బంగారు భవితనివ్వాలని బాబుగారి సంకల్పం అతి త్వరలోనే నెరవేరాలని కోరుకుంటూ తెలుగు జాతి తరపున జన్మదిన శుభాకాంక్షలు.